మెట్రోకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశ పనుల విస్తరణకు సంబంధించి ఆయన ఎంక్వైరీ చేశారు. అలాగే మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు జరిగినటువంటి రివ్యూలో మూసీ పునరుజ్జీవన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి బాపుఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మిరాలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు సీఎం రేవంత్. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో పీపీఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిను అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉండే డిజైన్లను ఎంచుకోవాలని అన్నారు. అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేయాలని, అందుకు వీలుగా డిజైన్లు ఉండాలని అన్నారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడుదల చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. ట్యాంక్లో నీటిని శుద్ధి చేయడంతో పాటు ఐలాండ్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డిపిఆర్ సిద్ధం చేయాలన్నారు ముఖ్యమంత్రి. మీరాలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్క్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఇక్కడ డెవలప్మెంట్ ప్లాన్ దృష్టిలో పెట్టుకుని జూ పార్క్ను అప్గ్రేడ్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలన్నారు. మరోవైపు భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా డ్రై పోర్టు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా మారిన RRR పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.